గుంటూరు జిల్లా కొత్తూరులోని కర్మల భవనాన్ని విద్యార్థులు శుభ్రం చేశారు. కొత్తూరు వంతెన వద్ద ఉన్న కర్మల భవన ప్రాంగణ పరిసరాలను విజయవాడకు చెందిన పొట్టి శ్రీరాములు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్లీన్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాల స్ఫూర్తితో పలు ప్రాంతాలను పరిసరాలను స్వచ్ఛందంగా పరిశుభ్రించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. దివంగతులైన కుటుంబీకుల పిండ ప్రధానాలకు వినియోగించి ఈ ప్రాంతంలో మద్యపానం, ధూమపానం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. తమ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో 50 మంది విద్యార్థులు పాల్గొని ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారని తెలిపారు. నగరంలో ఉన్న ఒక ఏరియాకి వచ్చాము. ఈ ఏరియాలో పిండ ప్రధానాలు ఇంకా శివాలయం ఉంది. దీన్ని వాళ్ళు పెట్టిన పర్పస్కే కాకుండా వేరే పర్పసెస్ అంటే తాగడం అలాంటివి చేసి మొత్తం పాడు చేస్తున్నారని మా కాలేజ్ తరఫున ఇక్కడ క్లీన్ చేయడానికి మా సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇక్కడంతా క్లీన్ చేయడం మా ఫ్రెండ్స్ తో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలానే యూత్ అంతా స్వచ్ఛ భారత్ ని కొంచెం ప్రోత్సహించాలని, క్లీన్లీనెస్ అనేది అందరిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం.